హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హనీ డైరీస్. మినపప్పుతో రైస్ చేశానండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. ఈ మినపప్పు పొడితో టేస్ట్ ఇంత బాగుంటుందా, హెల్దీగా టేస్టీగా ఎలా చేశానో ఒక్కసారి చూసేయండి. ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూనున్నర ధనియాలు, అలాగే 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. వేసుకుండి ఆ తర్వాత ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. వేసుకుని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం మాడిపోకుండా చూడండి, మాడిపోయిందంటే చేదుగా ఉంటుంది. తర్వాత నేను ఒక కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోండి. మాడిపోయింది అనుకోండి చేదుగా ఉంటుంది. బాగా ఎర్రగా వేయించుకోవాలి, అలాగని మాడిపోకూడదండి. ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఆ తర్వాత సేమ్ అదే కడాయిలో కొబ్బరి వేసుకుండి వేయించుకుంటున్నానండి. మీరు కావాలంటే ముందుగానే ఈ కొబ్బరిని ధనియాలు మినపప్పుతో పాటు వేయించుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, అందుకని ఆ తర్వాత ఇలా సపరేట్గా వేయించుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు, అలాగే ముందుగా మనం వేయించుకున్నాం కదా, ఇవన్నీ చల్లారిపోయినాయి. చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకుని మిక్సీ మనం బరగ్గా పట్టుకోవాలి, మరీ బరగ్గా కాదు, కొద్దిగా పొడి మీద కొద్దిగా బరగ్గా ఉంటే సరిపోతుంది. వేసుకుండి అంత చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోండి. మనకి మీ పొడి అయితే రెడీ అయిపోయింది, మినప్పొడి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకోండి, ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరకాయలు, కొద్దిగా పచ్చిమిరకాయ కూడా వేసుకున్నాను. ఒక పచ్చిమిరకాయ వేసుకున్నాను. దీంట్లో కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆ శనగపప్పు రైస్ తినేటప్పుడు పళ్ళల్లో తగిలి క్రిస్పీగా భలే ఉంటుంది. కానీ నేనైతే వేయలేదు, ఎందుకంటే మాకు పిప్పొళ్ళు ఉండడం వల్ల ఏమన్నా పప్పులు తింటున్నప్పుడు పళ్ళల్లో పడి నొప్పి మామూలుగా ఉండడం లేదండి. అబ్బా అనిపిస్తుంది, అంత నొప్పి వస్తుంది ఏమన్నా పప్పులు పళ్ళల్లో పడితే. అందుకోసం ఈ మధ్య ఇలా ఉప్మాల్లోని, ఇలా పులిహోరలో, ఇలాంటి రైసుల్లో గట్ట మినపప్పు, శనగపప్పు ఇవన్నీ తగ్గించేసామండి. అంతే. ఒక్కసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పొడి వేసుకుని, మినప్పొడి మనం చేసుకున్నాం కదా, మినప్పొడి వేసుకుని ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, మనకి ఈ మినప్పొడితో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుందండి. మీరు ఇలా మినప్పొడిని రెడీ చేసుకోండి. ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ, అలాగే దోశల్లోకి, టిఫిన్స్లోకి కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఉప్పు చెక్ చేసుకుంటే ఉప్పు తక్కువ అయ్యింది, అందుకోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకోండి. మీకు పొద్దున్నే హడావుడి లేకుండా టక్కుమని చేసేసుకోవచ్చండి. మా దీంట్లోకి కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, ఇంట్లో వడియాలు అప్పడాలు వేయిస్తారు కదా, అవి కూడా దీంట్లో నంచుకుని తినచ్చు. చాలా బాగుంటుంది. మీకు గనక ఈ యొక్క రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.